నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను ఝాన్సీ రాణి. ఇవాళ మనం మోటివేషనల్ స్పీకర్ అలాగే ప్రఖ్యాత కౌన్సిలర్ అయిన ఉషా వేమూరి గారి దగ్గర ఉన్నాం. సో అమ్మని అడిగి మనకున్న సందేహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ, మరి ఆషాఢ మాసం జూన్ 26వ తారీఖు నుంచి మొదలవుతుంది. అలాగే జూన్ 27న రథయాత్ర కూడా మొదలవబోతుంది. అసలు ఆషాఢ మాసం యొక్క ప్రాముఖ్యత ఏంటమ్మా? మరి ఇంత గొప్పగా ఈ బోనాలు జరుపుకోవడం, ఇంత గొప్పగా చేసుకోవడానికి ప్రాముఖ్యత ఏంటో తెలియజేయండి అమ్మా. తప్పకుండా. అసలు ఆషాఢ మాసం అంటేనే మనకి శూన్యమాసం అని మామూలుగా అంటారు. అందుకని ఎక్కువ దీని గురించి శాస్త్రపరంగా తెలియని వాళ్ళు, లోతుల్లోకి వెళ్ళని వాళ్ళు ఏమనుకుంటారంటే శూన్యమాసం అంటే దేనికి పనికిరాదు కదా, ఇది అంత మంచి నెల కాదేమో అని. కానీ మనం మేనేజ్మెంట్ మనిషిగా మాట్లాడుతున్నాను నేను. ఓకే. అందులో మేనేజ్మెంట్లో మనం ఎప్పుడూ ఒక మాట గుర్తుపెట్టుకుంటాం, ఏమనంటే షార్పెనింగ్ ద సా అంటాం. 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అని. ఎఫెక్టివ్గా ఎవరైనా చాలా సక్సెస్ఫుల్ అయ్యారు అంటే వాళ్ళకి 7 గుణాలు ఉంటాయని నమ్ముతాం. సో అందులో ఒకటేమిటి తెలుసా, షార్పెనింగ్ ద సా అని. అంటే ఏంటి, మనం రంపం పెట్టి ఏదైనా ఒకటి కత్తి పెట్టి కొయ్యాలి అని అంటే అది షార్ప్గా లేకపోతే ఎంత టైం తీసుకుంటాం, వేస్ట్ అయిపోతుంది కదా. అందుకని మనం ప్రతిదీ యాక్టివిటీ ఒకటి తర్వాత ఒకటి అని చేసుకోవడం ఒకటే కాకుండా మధ్యలో టైం మనం ఏం చేయాలి, ఆ రంపన్ని కానీ ఆ కత్తిని కానీ పదును పెట్టడానికి వాడుకోవాలి. ఇలా సానపెట్టాలి. అలాగా ఇలా చూసినప్పుడు మనకు అనిపిస్తుంది శూన్యమాసాలు సంవత్సరంలో 2 అలా వచ్చినవే అనిపిస్తుంది. ఒకటి ఇది ఆషాఢ మాసం, రెండోది పుష్యమాసం. తెలుగు సంవత్సరాల్లో మనకి సంవత్సరం తీసుకుంటే ఈ 2 నెలలు మనకి శూన్యమాసాలు అంటారు. అప్పుడు ఏం చేయాలి, భగవంతుడికి పూజ, ధ్యానం, మన శక్తియుక్తుల్ని పెంచుకోవడం, తర్వాత ఎక్కువగా ఇంటర్నలైజ్ చేసుకుని అంతర్ముఖం అవ్వడము. మనం ఏది చేస్తే మన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయో, పాజిటివిటీ పెరుగుతుందో అలాంటివన్నీ ఇండివిజువల్గా చేసుకోమన్నారు. ఓకే అమ్మ. పండగలు, తర్వాత వివాహాలు, గృహప్రవేశాలు అవన్నీ నిషిద్ధం అన్నారు. అవునమ్మా, కరెక్టే. ఆషాఢ మాసంలో. అది కాకుండా అసలు ఆలోచిస్తే వీటికి ఆషాఢ మాసంకి మనం చూసుకున్నప్పుడు అసలు ఆ పేరు ఎలా వచ్చింది దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాల్లో పౌర్ణమి ఉన్నప్పుడు ఆషాఢ మాసం అన్నారు. అంటే నక్షత్రం ఏదైతే ఇప్పుడు చిత్తా నక్షత్రంలో వచ్చినప్పుడు చైత్ర మాసం అంటాం, పౌర్ణమి. అలాగే ఈ నెల మనకి ఆషాఢ మాసంలో పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాల్లో పౌర్ణమి వచ్చినప్పుడు ఆషాఢ మాసం అంటాం. ఈ ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అంటారు. ఇందులో పుణ్యకార్యాలు అవన్నీ చేయకూడదు, వివాహాలు కానీ గృహప్రవేశాలు కానీ ఇవన్నీ అని వస్తున్నాయి. దాన్ని ఎందుకు పెట్టారు అనేది కనుక ఆలోచిస్తే దానికి కూడా శాస్త్రపరంగా, తర్వాత వైజ్ఞానికంగా ఇవన్నీ చూసుకుంటే ఎన్నో అర్థాలు. అందుకే సనాతన ధర్మం, రిలీజన్ పేరు తీసుకోకుండా సనాతన ధర్మం ప్రకారం మనం ఫాలో అయితే ఋషులు మునులు ద్రష్టల్లాగా చూసి మనకి చెప్పినవి మ్యాన్కైండ్కి, లైవ్లీహుడ్కి ఎంత ఉపయోగమో, హెల్త్కి ఎంత మంచిదో అర్థం అవుతాయి. అర్థమయ్యి మనం ఆచరించినప్పుడు మూర్ఖంగా పూజలు చేయడం అనేది కాకుండా దాన్ని మన శరీరానికి కూడా, ఆరోగ్యానికి కూడా ఎలా ఉపయోగపడతాయని తెలుసుకొని చేస్తాం. అది ఆషాఢ మాసం అసలు కొంచెం క్లుప్తంగా చెప్పుకోవాలి అని అంటే. సరే, ఇందులో మనకి ముఖ్యంగా ఉన్నవి అని అంటే ఇందాక మీరు అన్నట్టుగా బోళ్ళు పండగలు. పండగలు అంటే మనం చేసుకునే నార్మల్ పండగల్లాగా కాకుండా ముఖ్యంగా ఇవాళ ఆషాఢ శుద్ధ పాడ్యమి మొదటి రోజు. అవునమ్మా, కరెక్ట్. ఇవాళ నుంచి వారాహి నవరాత్రులు చేస్తారు. గుప్త నవరాత్రులు అంటారు. మనకు సంవత్సరంలో 4 సార్లు 4 నవరాత్రులు వస్తాయి. చైత్రమాసంలో ఒకటి మనం రాముడికి చేసుకునేది, అంటే ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు. తర్వాత దసరా నవరాత్రులు మనందరికీ తెలుసు, దేవి నవరాత్రులు. అప్పుడేమో అమ్మవారికి చేసుకునే నవరాత్రులు. ఇంకో 2 గుప్త నవరాత్రులు ఉన్నాయి. ఈ ఆషాఢంలో వచ్చే నవరాత్రులు ఒకటనమాట అందులో. అంటే అందులో ఏంటి, వారాహి అమ్మవారు ఎవరు అంటే లలితా పరమేశ్వరికి సైన్యాధ్యక్షురాలు ఆవిడ. సో ఆవిడ యుద్ధం చేసి వీళ్ళందరినీ, బండాసురుడు వీళ్ళందరినీ చంపుతున్నప్పుడు ఈవిడ చాలా చక్కగా ఇది చేశారు. ఆవిడని కూడా కొలుచుకుంటూ, అంటే మన సైన్యాధ్యక్షురాలుగా ఆవిడ అమ్మవారికి చేసిన సేవని కూడా గ్రహించుకుంటూ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు 9 రోజులు చేస్తారు, పాడ్యమి నుంచి నవమి వరకు. ఇవాళ నుంచి గుప్త నవరాత్రులు అని అంటున్నారు, అంటే గుప్తంగా చేసుకునే వాటిగా ఉంటుంది, చాలా పవర్ఫుల్ అని కూడా. చాలా పవర్ఫుల్. అందుకే నేనేం చెప్తానంటే, వినంగానే మనం ఏదంటే అది ప్రతిదీ మనం ఆచరించి చేయాలి అని అనుకోకూడదు. ఎందుకంటే దానికి కావాల్సిన దీక్ష, దానికి కావలసిన మంత్రోపదేశము, శాస్త్రపరంగా నేర్చుకోవడము,
ఆ కర్తృత్వం చేయడానికి కూడా ఒక అధికారం కావాలి. అవునమ్మా. ఆ అధికారం పొందిన వాళ్ళు చేస్తారు. మన వల్ల ఏం చేయాలంటే దాని గురించి తెలుసుకోవడం, మౌనంగా మనం అమ్మవారికి దాని ప్రార్థనలు ఇప్పుడు ఇవాళ నుంచి చేసినప్పుడు మా గ్రూప్లో తెలిసిన ఆవిడ పెద్ద ఆవిడ ఒక ఆవిడ నాకు వారాహి అమ్మవారికి చెప్పిన 12 నామాలు చెప్పారు. ఓకే. ముఖ్యంగా మనకు అందులో ఆవిడ గురించి ఉన్న నామాలు మనం ప్రతిరోజు ఈ 9 రోజులు ఆవిడని తలుచుకుని ఆ 9 నామాలు స్మరించుకుని అమ్మవారికి ఏదైనా ఒక పువ్వు పండు ఏదైనా పెట్టి నమస్కారం చేసుకుంటే చాలు. మామూలు వాళ్ళు మీరు అన్నట్టుగా ఎవరు ఏది చెప్తే అది ఫాలో అయిపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంత ఇప్పుడు వారాహి అమ్మలాగా శక్తివంతమైన అమ్మవార్లు ఉంటారు. ఆ శక్తిని మనం తట్టుకోగలమా? పద్ధతిలో వాళ్ళకి చేసే పద్ధతిలో ఏమైనా తేడా వస్తే గనక చాలా రిఫ్లెక్ట్ అవుతుంది, మనకి రివర్స్ కొడుతుంది కరెంట్. ఇప్పుడు ఇందాక మనం ఏదైనా అనుకున్నప్పుడు చిన్నపిల్లలు ఎవరో తడితో వచ్చినప్పుడు వైర్ ఏదో ఉంటుంది. అవును, అవునమ్మా. అది తగిలితే ఏమవుతుంది? షాక్ కొట్టింది. అంతేగా. ఆ షాక్ని తట్టుకునే శక్తి మనకుందా అనేది ఆలోచించుకోవాలి దేనికైనా. ఆ శక్తిని పెంచుకోవడం అందుకోసం అనమాట. కరెక్టే అమ్మా. అలా విన్ని టక్కన చేయకుండా మీరు నార్మల్ గా అమ్మని మనస్ఫూర్తిగా మొక్కుకున్నా పర్లేదు, లలితా పరమేశ్వరిలా కొలవండి సాత్వికంగా. అంతే. అంతేగాని రాజసికంగా తామసికంగా తాంత్రికంగా అమ్మవారిని కొలిచేంత మనకి శక్తి లేదు. కరెక్టే అమ్మా. అది ఓకే అమ్మా. మరి ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా గోరింటాకు యొక్క ప్రాముఖ్యత ఏంటమ్మా? అంటే ఆషాఢ మాసం రాగానే గోరింటాకు పెట్టేసుకోవాలి అని అంటుంటారు. అవును. అంటే సైంటిఫికల్ గా కూడా దీనికి దానికి ఏంటి రిలేషన్? కరెక్ట్. గోరింటాక్ అనేది అసలు సౌభాగ్య చిహ్నంగా చెప్తారు. ఇప్పుడు మేము సౌందర్యలహరి పారాయణలు ఇవన్నీ గ్రూప్స్లో లలిత పారాయణ ఇవి వెళ్ళినా సువాసిని పూజకి ఎవరైనా పిలిచినా అప్పుడు కూడా గోరింటాకు పెట్టుకోవడం కంపల్సరీ. ఇవాళ రేపు మనకు పెళ్లిళ్లలో ఎలా అయితే మెహందీ ఫంక్షన్ అని చేస్తున్నారో ఈ మెహందీ కోన్ కాదు, ఆకు 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 ఏదైతే ఉందో అది గోరింటాకు. అది కూడా లేత ఆకు తీసి పడినప్పుడు అందులో ఒక రసాయనం ఉంటుంది. ఆ ఒక పర్టికులర్ రసాయనం పేరు గబుక్కు నాకు జ్ఞాపకం రావట్లేదు. ఆ రసాయనం వల్ల చర్మ రోగాలు కానీ గోళ్ళకి పుచ్చుగోళ్ళు లేకుండా చర్మానికి ఉన్న రోగాలవన్నీ తీసే శక్తి ఉంది. సౌభాగ్య చిహ్నం. అందుకని పెళ్ళైన ఆడవాళ్ళు కూడా పెళ్ళి కాకపోయినా చిన్నపిల్లల నుంచి కూడా అట్ల తద్దికి ఇలాంటి పండగలకు కూడా గోరింటాకు పెట్టుకుని ఉయ్యాళ్ళు ఊగడం అన్నీ కూడా మనకి మన పద్ధతిలో ఉంది. ఒక్క దీనికనే కాదు. అలాగే ఆషాఢ మాసంలో ఎందుకు చెప్పారంటే మనకు ఆలోచిస్తే గనక అసలు ఇది చెయ్యండి అని చెప్పినప్పుడు ఎందుకు అనే ప్రశ్న వస్తుంది మనకి. కరెక్టే. అది తెలిస్తే కానీ మనం వినం. పూర్వకాలం మా అమ్మ వాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళు చెప్తే వాళ్ళు విని ఊరుకునే వాళ్ళు, చేసేవాళ్ళు. మా తరం అడిగేవాళ్ళం. ఇప్పుడు తరం అసలు తెలిస్తే గానీ అడిగితే కన్విన్సింగ్ గా లేకపోతే వాళ్ళు చెయ్యరు. రిలేటబుల్ గా ఉండాలి మనం చెప్పేది. అయితే ఏం చెప్పారు ఈ గోరింటాకు పెట్టుకోవడానికి అంటే పూర్వకాలం నుంచి మన భారతదేశం ఎప్పుడు కూడా వ్యవసాయ ఆధారిత దేశం. ఎక్కువగా మనం అగ్రికల్చర్ కదా, పొలాల్లోకి వెళ్ళడం పని చేసుకోవడం అలాంటివి ఉండేవి. ఇప్పుడంటే మనం సిటీలకు వచ్చి సాఫ్ట్వేర్ ఇలాంటివి మారిపోయాం కాబట్టి రెలవెన్స్ కూడా మనం చూసుకోవాలి. వాళ్ళకేంటి ఆ టైంలో మనకి జ్యేష్ఠ మాసంలో కొంచెం మొదలైన వానలు ఆషాఢ మాసం వచ్చేసరికి బాగా ఎక్కువ అవుతాయి. ఆ వానలు వచ్చినప్పుడు కొత్త నీరు రావడము, ఆ కొత్త నీరు వల్ల క్రిమికీటకాదులు అందులో వచ్చేవి, ఆ నీళ్లు పట్టడం, పొలంకి నీళ్లు చేయడం, పొలం పనులు చేస్తూ ఉండడం, ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఆ నీళ్లల్లో నాని అక్కడి నుంచి వచ్చిన నీళ్లలో ఎక్కువసేపు కాళ్ళు చేతులు పెట్టి ఆ పనులు చేయడం వల్ల చేతులకి కాళ్ళకి ఇన్ఫెక్షన్. ఇది అన్నప్పుడు నేను ఎప్పుడు కూడా నేను తరచి చూసుకుంటాను నా ఎక్స్పీరియన్స్ ఏంటి అని. మేము మొన్న శృంగేరి అవన్నీ లాస్ట్ వీకే వెళ్ళేసి వచ్చాం. 6 రోజులు మొత్తం కర్ణాటకలో కొన్ని ముఖ్యమైన ప్లేసులు తిరిగి వచ్చాం. అక్కడ బాగా వానలు పడుతున్నాయి. కర్ణాటకలో మామూలుగానే ఇది పడినప్పుడు కొన్ని ప్లేసెస్లో అంతా ఆ వానలో చెప్పులు లేకుండా అక్కడంతా నడిచి వచ్చినప్పటి నుంచి నడిచి ఆ చేతులు పట్టుకుని చేతులు ఏమిటో కొంచెం దురద, కాళ్ళ అడుగునంతా అరికాళ్ళల్లో అక్కడంతా దురద మంట, అది మళ్ళీ నూనె రాసి మనం మళ్ళీ ఇది చేసుకుని కొంచెం నీళ్ళల్లో పెట్టి వేడి నీళ్ళల్లో అవన్నీ చేసుకుంటే తప్ప మనకు అది పోదు. అంటే ఆ నీళ్ళల్లో ఎంత నెగిటివ్ క్రిమికీటకాదులు ఉన్నాయి, అది పోవడానికి నీళ్ళల్లో బాగా పనిచేస్తారు. కాబట్టి ఆడవాళ్ళు ఈ మారే నీళ్లు, ఏరువాక పున్నమి వీటికి కూడా ఏరులో వచ్చే నీరు, చెరువుల్లో వచ్చే నీరు ఇవన్నీ కూడా కొత్త నీరు, అది ఒంటికి మంచిది కాదు. దానివల్ల ఒంటికి అనారోగ్యాలు కూడా ఏంటంటే జలుబులు, మోషన్స్, జ్వరాలు, సప్త ధాతువులుట ఈ ఆషాఢ మాసంలో సరిగ్గా పనిచేయవుట మన ఒంట్లో ఉన్న సప్త ధాతువులు. అందుకని కూడా వీళ్ళు ఏం చెప్తారంటే కొత్తగా పెళ్ళైన భార్యాభర్తల్ని వేరే ఉండమంటారు వాళ్ళకి. ఎందుకంటే 2 కారణాలు. సోషల్గా తీసుకుంటే మొదటి కారణం ఏంటంటే పుట్టింట్లో ఇన్నాళ్ళు గడిపి వెళ్ళి పెండికంతా అలసిపోయి ఎక్కడ వాళ్ళని అక్కడ ఉండి వాళ్ళ ఫ్యామిలీ కొత్త మెంబర్ వచ్చే లోపల వీళ్ళ ఫ్యామిలీతో వీళ్ళు
ఆ అనుబంధం పెంచుకుంటూ వచ్చే అమ్మాయిని కూడా జాగ్రత్తగా వీళ్ళు యాక్సెప్ట్ చేసేటట్టుగా ట్యూన్ చేసుకోవడానికి పట్టే టైము. రెండోది వ్యవసాయ ఆధారిత పంటలు కాబట్టి ఈ మగపిల్లలు వాళ్ళ తల్లులు తండ్రులు వీళ్ళందరూ కూడా పొలం పనులకు వెళ్తారు కాబట్టి ఈ కొత్త భార్య మోజులో వీళ్ళు ఇక్కడే ఉండి పని పాటలు ఆ టైంకి అది వెయ్యకపోతే మళ్ళీ సీజన్ అయిపోతుంది, అప్పుడే వేయాలి వాళ్ళకి నాట్లు వేయడం అన్ని. ఆ టైంలో వర్క్ మీద ఫోకస్ చేసుకుంటూ అమ్మాయిని వాళ్ళ పుట్టింటికి వెళ్ళి రెస్ట్ తీసుకుని సప్త ధాతువులు కూడా పనిచేయవు కాబట్టి సరిగ్గా. ఇంకోటి మూడో కారణం ఏం చెప్పారు, ఈ టైంలో భార్యాభర్తలు కలిస్తే వాళ్ళకి పుట్టే పిల్లలు సమ్మర్లో పుడతారు 9 months. కరెక్ట్. మిడ్ సమ్మర్లో పుట్టిన పిల్లలకి తల్లికి కూడా ఆరోగ్యం అంత బాగుండదు అంత ఎండలో. ఇవన్నీ ఆలోచించి కొత్తగా పెళ్ళైన జంటని ఈ 4 రోజులు వేరే వేరే ఉంచాలి అని చెప్పారు. అందులో ఏంటంటే ఇప్పుడే పెళ్ళయి కొత్తగా వెళ్ళి హడావిళ్ళంతా అయ్యాక ఆ పిల్ల కూడా కొన్ని తల్లి దగ్గర ఉండి నేర్చుకోవడం, శరీర ఆరోగ్యం మానసిక ఆరోగ్యం కూడా పెంచుకోవడం అది. అందులోనే గోరింటాకు పెట్టుకోవడం కూడా ఎందుకు చెప్పారు, సౌభాగ్యానికి చిహ్నంగా తన ఇక్కడున్నా కూడా తన తలంపులు తన ఆలోచనలు భర్త మీద ఉంటూ అత్తగారి ఇంట్లో ఏం జరుగుతుందో ఎలా ఉంటారో అనే ఆలోచనతో తన సౌభాగ్యం ఎప్పటికీ ఉండాలి అని అనుకుంటూ ఆ గోరింటాకు పెట్టుకుంటే ఈ నీళ్ళ నుంచి వచ్చే క్రిమికీటకాదుల నుంచి కూడా నివారించవచ్చు. అటువైపు భర్త మీద అనురాగం అంటే అంటూ ఉంటారు కూడా మామూలుగా, ఎర్రగా పండితే ఇది మొగుడికి ఎక్కువ ప్రేమ ఉన్నట్టు. ఇవన్నీ కూడా అందులోంచి వచ్చిన కథలు పాటలు చాలా ఉన్నాయి అలాంటివి. అంటే పరస్పరం ఒకళ్ళకొళ్ళకి ఆరెంజ్ గా పండితే అంత ప్రేమ లేదని, ఎర్రగా పండితే హస్బెండ్ కి చాలా ప్రేమని, ఇవన్నీ వాళ్ళు అలా గుర్తు చేసుకుని ఒక మధురమైన ఊహల్లో ఉంటారనమాట వాళ్ళు. సో సైంటిఫిక్ గాను చూస్తే మనకి అందులో జవాబు దొరుకుతుంది. శాస్త్రపరంగా చూసినా ఇటువైపు పురాణాలు మనకు ఆనవాయితీగా వస్తున్న ఇంట్లో ఆచారాలుగా చూసినా కూడా దీనికి మనకు రిప్లై. కానీ వీళ్ళు చెప్పే గోరింటాకు చెట్టు నుంచి వచ్చిన ఆకే తప్ప ఈ కోన్లు మటుకు కాదు. ఎందుకంటే దానివల్ల ఎలర్జీలు రావడమే తప్ప మేలు జరిగేది ఏం లేదు. ఊరికే ఎర్రగా అవడం అంతే తప్ప నల్లగా అవుతాయి, ఎర్రగా కూడా అవ్వవు. మార్నింగ్ కల్లా నల్లగా అయిపోతాయి. దానివల్ల ఎలర్జీలు రావడమే తప్ప స్కిన్కి ఏం మంచిది కాదు. ఈ గోరింటాకు వల్ల మనకి చర్మ ఆరోగ్యంకి గోళ్ళ ఆరోగ్యంకి చాలా మేలు చేస్తుంది. ఓకే అమ్మ. మరి ఆషాఢ మాసంలో బోనం యొక్క విశిష్టత ఏంటమ్మా? అంటే దానికి పసుపు రాయడం కానీ, వేప కొమ్మలు పెట్టడం కానీ, నైవేద్యంగా పెట్టే ప్రసాదం కానీ, వీటి యొక్క విశిష్టత తెలియజేయండి అమ్మా. ఏంటంటే ఇప్పుడు ఆషాఢ మాసంలో మనకి ఇది ఎప్పటి నుంచి మొదలైంది అంటే 1869 అనుకుంటా. హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలో అంతా ప్లేగ్ చాలా వచ్చింది. అవునమ్మా. ఆ ప్లేగ్ వచ్చి వేలల్లో జనాలు చచ్చిపోయారట. అందుకని అమ్మవారికి వీళ్ళ ఆ శక్తి బాగా వచ్చి మన కాట్లమ్మ మీసిల్స్ అవన్నీ వస్తే కూడా అమ్మవారిని ప్రార్థించుకుంటారు కదా, మమ్మల్ని మా మీద దయ ఉంచు, నీకు ఆగ్రహం కలిగినట్టుంది మా మీద, సో నీ కోపం తెచ్చుకోద్దమ్మా, మేమందరం నీ పిల్లలమే, మేము నీకు మమ్మల్ని రక్షించు, నువ్వు చల్లని చూపులతో చూడు, మేము నీకు నైవేద్యాలు పెట్టుకుంటాము అని చెప్పేసి మొక్కుకుని వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు ఆ రోజుల్లో అంటే 1869 నుంచి ఉన్నప్పుడు కులీ కుతుబ్ షా ఇక్కడ రూల్ చేస్తున్నప్పుడు కూడా 1675లోనే ఎప్పుడు అప్పటి నుంచి ఉంది ఈ పద్ధతి. హైదరాబాద్లో మొదలైంది మొదటగా. సో గోల్కొండలో మొదలుపెట్టి గోల్కొండ ఫోర్ట్ నుంచి, ఎందుకంటే కులీ కుతుబ్ షా అక్కడి నుంచి స్టార్ట్ చేసేవారు, ఒక్కొక్క వారం ఒక్కొక్క దగ్గర అన్నట్టుగా అవి చేసి. అసలు బోనం అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే భోజనం. అవునమ్మా. భోజనం అనేది ప్రకృతి, బోనం అనేది వికృతి. తెలంగాణ భాషలో ఇక్కడ మాండలికంలో మాట్లాడేటప్పుడు మనం ఎలా అయితే ఏ పండగ వచ్చినా అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తామో అలాగే వాళ్ళు కూడా అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి భోజనం పెట్టడం అనేది బోనాల పండుగ. ఖచ్చితంగా కుండలోనే కొత్త కుండ, ఎందుకంటే వాడిన పదార్థాలు. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు తెలంగాణలో ఉండేవాళ్ళు వాళ్ళు కూడా ఎక్కువ మంది నాన్ వెజిటేరియన్స్ కూడా ఉండే పాసిబిలిటీ ఉంటుంది కదా, కోళ్ళని ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు మనం ఎప్పుడైనా కూడా చాలా శ్రద్ధగా ఉండాలి. అమ్మవారికి నివేదన చేసేటప్పుడు సాత్వికంగా మనం మాంసాహారం తిన్నాము అంటే అవన్నీ కడుక్కోవడం అన్ని చేస్తాం కదా. అలా ఉన్నప్పుడు కొత్త కుండ, వాడని కుండలోనే అమ్మవారికి నివేదన ప్యూర్గా దాన్ని చక్కగా పవిత్రంగా చేసి దాన్నంతా అలంకరించి పసుపు కుంకుమ, అమ్మవారికి వేపాకులు అవన్నీ చాలా ఇష్టం ఈ గ్రామ దేవతలు వీటికి. ఆ వేపాకులతో అలంకరించి తల మీద పెట్టుకుని దాని మీద కూడా దీపం పెట్టి ఆ ఊరేగింపుగా డప్పులు వీటన్నిటితో కూడా తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించడం అనేది ఆనవాయితీగా అప్పటి నుంచి వస్తుంది. అసలు ఇంకోటి ఏం చెప్తారంటే ఈ పుట్టింటికి అమ్మవారు ఇంటి ఆడపడుచు వచ్చినట్టు ఫీల్ అవుతారట. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మనం పెళ్ళై వెళ్ళిపోతాము, అమ్మ వాళ్ళ ఇంటికి అమ్మాయి వచ్చింది అనుకోండి, ఎంత
సంతోషపడతారు. అవును. మా ఇంటి ఆడపడుచు మా ఇంటికి అప్పటి వచ్చింది నుంచి ఉండే ప్రేమ కన్నా పెళ్ళై వచ్చిన అమ్మాయి మీద ఇంకా రెట్టింపు ఉంటుంది. చాలా ఉంటుంది. కూర్చోమ్మా, మన అమ్మాయి తినమ్మా. వచ్చింది పుట్టింటికి అని. అవునమ్మా. అలాగే అమ్మవారిని కూడా వాళ్ళ పుట్టింటికి మళ్ళీ అమ్మవారు వచ్చినట్టు ఈ దీంట్లో ఈ ఆషాఢ మాసంలో ఇంటికి వచ్చిన అమ్మాయిని ఎలా వాళ్ళు మర్యాద చేసి ఎట్లా గౌరవించాలో అట్లాగే అమ్మవారిని కూడా చీర, పసుపు, కుంకుమ అన్నిటితో ఒక నైవేద్యాలు అవన్నీ పెట్టి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ఏమైనా స్పెషల్ గా ఉందమ్మా? అంటే ఎక్కువగా బియ్యము, పాలు, పెరుగు, బెల్లం వీటితో చేస్తారు. పరమాన్నమే. పరవాన్నము ఇట్లాంటి టైపు అన్నం వండి దాని మీద ఇది చేసి అట్లాంటివి చేస్తారు. నివేదనగా చేసి అంటే తాంత్రికమైన పూజలు ఇవన్నీ చేసేవాళ్ళు బలులు అవన్నీ ఇస్తారు. లేకపోయినా ఈ భోజనం అది చేసుకుని వెళ్ళి ఆ పోతరాజులు వీళ్ళతో ఇది చేసుకోవడం, ఖచ్చితంగా రంగం నృత్యం చేయడము ఉంటది. ఇవన్నీ అందులో పార్ట్స్ అన్నమాట. అంటే జరగబోయే కొంతమంది పూనకాలు వస్తాయి. అవునమ్మా. అంటే పూనకం అనేది సైంటిఫిక్ గా చూస్తే కూడా ఏంటంటే అది హాలుసినేషన్ కాదు. కొంతమందికి ఆ శక్తి తట్టుకునే ఇది ఉండదు. అవునమ్మా. ఉండనప్పుడు ఆ అమ్మవారిని వాళ్ళు ఇన్వోక్ చేసుకున్నప్పుడు ఆ శక్తి వాళ్ళకి ఆపాదించబడుతుంది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అదంతా కూడా దైవ శక్తి లాగా ఏదో ఎనర్జీ వాళ్ళ ద్వారా మాట్లాడిస్తూ ఉంటుందన్నమాట. అది పూనకం అంటారు. సో అమ్మవారి డివైన్ ఫోర్స్, సుప్రీం ఇది ఏదైతే కాన్షియస్నెస్ ఉందో ఆ అమ్మవారు వీళ్ళ ద్వారా మాట్లాడిస్తుంది. వీళ్ళకి దేహభ్రాంతి లేదు అని. అలా దీక్షగా ఉన్న వాళ్ళకి కొంతమందికి అలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అలా ఉన్న వాళ్ళు చెప్పింది అమ్మవారి వాళ్ళు తెలిసి చెప్పరు, వాళ్ళ ద్వారా అలా పలికిస్తుంది కాబట్టి అది చాలా మటుకు నిజం అవుతాయని అలా వచ్చి చెప్పినవి నమ్ముతారు జనాలు. అది దీనికి సంబంధించింది. చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు.